తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీ సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేర్ని నాని బందర్ బస్టాండ్ ను బాగు చేసుకోలేని అసమర్థుడని విమర్శించారు. జిల్లా అభివృద్ధి గురించి వైసీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తాను. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవి ఇస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది, పవిత్రత ఏముంటుంది? వాళ్ళు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డుని కల్తీ చేసి దాంట్లో పశువులు జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే తప్పకుండా పైన వెంకన్న స్వామి చూస్తారు.